ఇక్కడ మనము ఈరోజు చెప్పుకోబోయే లెసన్ వచ్చి బేటీ కే నామ్ పత్ర. ఆజ్ కా పాఠ్ హై బేటీ కే నామ్ పత్ర. మరి బేటీ కే నామ్ పత్ర అంటే ఇక్కడ ఒక కూతురికి ఒక ఫాదర్ రాస్తున్న ఒక లెటర్ అన్నమాట. మరి ఇలా ఈ లెసన్ యొక్క విధా ఏమి ఉంటుంది అంటే ఇస్ పాఠ్ కా విధా హై పత్ర. అంటే ఒక లెటర్ లాంటిది అనమాట లెసన్ ఇది. ఈ లెసన్ ఎలాంటిదంటే ఒక లెటర్ లాంటిది. ఒక ఫాదరు తన కూతురికి లెటర్ రాస్తున్నారు. మరి ఆ లెటర్ రాసేటప్పుడు ఎలా రాశాడు, ఆ లెటర్ లో ఏమి రాశాడు, దేని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ ఉంది. యాజ్ యూజువల్ గా మనము ఎప్పుడు వేసుకునే ఫస్ట్ క్వశ్చన్ అదే కదా చిత్రులో. కాబట్టి చిత్రమే క్యా దిఖాయి దే రహా హై. ఇప్పుడు నేను చెప్తాను చూడండమ్మా. చిత్రమే లడకా, థైలీ, ఘడి, కాగజ్ ఆది దిఖాయి దే రహే హై. చిత్రమే క్యా దిఖాయి దే రహే అంటే అక్కడ ఇచ్చిన పిక్చర్ లో మనకు ఏమి కనిపిస్తున్నాయి అంటే చిత్రమే లడకా, లడకా అంటే బాయ్ కనిపిస్తున్నాడు కదా. చిత్రమే లడకా, థైలీ, థైలీ అంటే బ్యాగ్ అన్నమాట. అక్కడ బ్యాగ్ ఉంది కదా, కాబట్టి బ్యాగ్. తర్వాత ఘడి, ఘడి అంటే వాచ్. ఘడి మీన్స్ వాచ్. ఆ అబ్బాయి తన చేతికి వాచ్ కట్టుకున్నాడు చూడండి కదా. అబ్బాయి తన చేతికి వాచ్ కట్టుకున్నాడు కదా, మరి ఆ వాచ్ కనిపిస్తోంది. తర్వాత ఆ అబ్బాయి ఏదో పేపర్ చదువుతూ ఉన్నాడు, ఒక పేపర్ తీసుకొని చదువుతూ ఉన్నాడు. మరి హిందీలో పేపర్ ని ఏమంటారు అంటే కాగజ్ అంటారు. ఏమంటారు? కాగజ్, కాగజ్ అంటారు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనకు అక్కడ వస్తువులు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ కనిపిస్తున్న వస్తువులని మనం హిందీలో ఏమంటామో నేర్చుకుందాము. ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు ఏవేవి? ఫస్ట్ లడకా, దాని తర్వాత థైలీ, దాని తర్వాత ఘడి, దాని తర్వాత కాగజ్. ఈ నాలుగిటికి మీకు మీనింగ్ అర్థమైంది కదా, అర్థమైంది కదమ్మా. లడకా అంటే బాయ్, లడకా అంటే బాయ్. ఏక్ లడకా జా రహా థా, ఒక పిల్లవాడు వెళ్తూ ఉన్నాడు అని చెప్పొచ్చు అనమాట. మరి తర్వాత థైలీ, థైలీ అంటే బ్యాగ్. ఏక్ లడకా థైలీ లేకర్ బాజార్ జా రహా థా అంటే ఒక పిల్లవాడు సంచి తీసుకొని, బ్యాగ్ తీసుకొని మార్కెట్ కి వెళ్తున్నాడు. బాజార్ అంటే మార్కెట్, మార్కెట్ కి వెళ్తున్నాడు అని చెప్పచ్చు. తర్వాత ఇంకా కాగజ్ అంటే ఏక్ లడకా కాగజ్ పడ్ రహా థా, ఒక పిల్లవాడు ఆ పేపర్ ని చదువుతూ ఉన్నాడు అలా కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఘడి, ముజే घड़ी पहनना बहुत पसंद है, मुझे घड़ी पहनना बहुत पसंद है అంటే నాకు వాచ్ వేసుకోవాలంటే చాలా ఇష్టము. వాచ్ వేసుకోవాలంటే మనకి చాలా ఇష్టం కదా అందరికి. అలా ఘడి అంటే మనకి ఏమమ్మా అర్థము? ఘడి మీన్స్ వాచ్, ఘడి మీన్స్ వాచ్. ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ చూసుకుందాము. బాలక్ క్యా కర్ రహా హోగా. సరే, ఇప్పుడు బాలక్ క్యా కర్ రహా హోగా, అక్కడ పిల్లవాడు బాలక్ అన్నా లడకా అన్నా ఒకటే అన్నమాట. మరి ఆ పిల్లవాడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అంటే బాలక్ షాయద్ పత్ర పడ్ రహా హోగా, బాలక్ షాయద్ పత్ర పడ్ రహా హోగా అంటే ఆ పిల్లవాడు ఏదో లెటర్ చదువుతూ ఉన్నాడు ఏమో. షాయద్, షాయద్ అంటే ఏమో డౌట్ఫుల్ అన్నమాట. షాయద్ అంటే ఏమి డౌట్ఫుల్ అన్నమాట. బాలక్ షాయద్ పత్ర పడ్ రహా హోగా, ఏమో లెటర్ చదువుతున్నాడేమో ఆ పిల్లవాడు అని చెప్పచ్చు మనం. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే హమారే జీవన్ మే పత్రోं का क्या महत्व है, హమారే జీవన్ మే పత్రోं का क्या महत्व है. సరే, మన లైఫ్ లో లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి? మహత్వం అంటే ఇంపార్టెన్స్. లెటర్స్ మనకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి? మనకు లెటర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ముందు కాలంలో మనకు మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇలాంటి నెట్ కనెక్షన్ అనేది లేకపోయినప్పుడు ముందంతా ఎలా చేసేవాళ్ళు వాళ్ళు? ఇవన్నీ లేకపోయినప్పుడు లెటర్స్ ద్వారానే పంపించుకునే వాళ్ళు అనమాట మెసేజెస్ అన్ని. ఇప్పుడంటే మనకు అన్ని ఫోన్స్ వచ్చాయి,
ఒక్క 1 మినిట్ లో లేకపోతే 1 సెకండ్ లో మనము మెసేజ్ పెట్టేస్తున్నాము కదా. మరి ముందు మనకు ఇలాంటివన్నీ ఏవి లేవన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా లెటర్స్ ని ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక లెటరు పోస్ట్ చేసి అది చేరేలోపు 3-4 డేస్ లేకపోతే 1 వీక్ పట్టేదన్నమాట. ఆ మెసేజ్ తెలుసుకొని వాళ్ళంతా వచ్చేలోపు చాలా టైం ప్రాసెస్ తీసుకునేది. ఇదంతా అయిపోయిన తర్వాత టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఏమి మొబైల్ ఫోన్స్ ద్వారా కానీ నెట్ ద్వారా కానీ మెసేజెస్ ని చాలా స్పీడ్ విత్ ఇన్ సెకండ్స్ లో మనము పంపించుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ముందు కాలంలో అంటే ప్రీవియస్ డేస్ లో మనం ఏం చేసేవాళ్ళము, లెటర్స్ ద్వారానే అన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళం అనమాట. ఆ లెటర్ ని హిందీలో ఏమంటారు, పత్ర అంటారు. లెటర్ ని హిందీలో ఏమంటారు, పత్ర. పత్ర మీన్స్ లెటర్ అన్నమాట. పత్ర అంటే ఏమమ్మా, లెటర్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము हमारे जीवन में पत्रों का क्या महत्व है. థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి. మన లైఫ్ లో లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంటే, సరే ఇప్పుడు ఆన్సర్ చెప్తాను చూడండి. పత్రోं के द्वारा अपनी भावनाएं दूसरों तक पहुंचा सकते हैं. పత్రోं के द्वारा अपनी भावनाएं दूसरों तक पहुंचा सकते हैं అంటే ఏమి, ఈ లెటర్స్ ద్వారా అపని భావనాయే అంటే మన అభిప్రాయాలను, అపని భావనాయే అంటే ఏమమ్మా, అపన అంటే మనది అని, మన అభిప్రాయాలను, భావనాయే మీన్స్ అభిప్రాయాలు, మన అభిప్రాయాలను మనము ఇతరులకు పంపించుకోవడం చాలా ఈజీ అవుతుంది. దేని ద్వారా, పత్ర లెటర్స్ ద్వారా. సరే, इसके द्वारा समुचित व प्रभावी रूप से भावाभिव्यक्ति की जा सकती है. इसके द्वारा समुचित व प्रभावी रूप से, ఈ లెటర్స్ ద్వారా మనము ఇలా చాలా యూస్ఫుల్ గా తర్వాత చాలా ఫెసిలిటీతో మన అభిప్రాయాలను భావాభివ్యక్తి అంటే మన అభిప్రాయాలను ఇతరులకు షేర్ చేసుకునేకి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఏది, పత్ర. అంటే మన జీవితంలో లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉన్నాయి. లెటర్స్ వల్ల మనం ఏం చేస్తాము, మన అభిప్రాయాలను ఇతరులకు ఈజీగా పంపిస్తాం అనమాట, షేర్ చేసుకుంటాము. వాళ్ళ అభిప్రాయాలు మనకు పంపిస్తారు, మన అభిప్రాయాలు వాళ్ళకి మనము ఈజీగా పంపించుకోవచ్చు అన్నమాట. ఇదేమి మనకు లెటర్ యొక్క ఇంపార్టెన్స్, మన లైఫ్ లో లెటర్స్ ఏ విధంగా యూజ్ అవుతాయో దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనము చూడాల్సిన ఆ టాపిక్ ఏమి, ఉద్దేశ్. మరి మీకు క్వశ్చన్స్ అన్ని అర్థమైనాయి కదమ్మా, సోచో బోలో క్వశ్చన్స్ అర్థమైనాయి కదా. ఇంకా నెక్స్ట్ మనకు ఇక్కడ ఉద్దేశ్. సరే, ఉద్దేశ్ చూసుకున్నట్లయితే లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్. మరి ఈ లెసన్ మనకి ఇక్కడ ఎందుకు ఇచ్చారు, ఈ లెసన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏమి అంటే, మీకు ఏం అర్థం కావాలి ఈ లెసన్ ద్వారా అంటే, अपनी भावनाएं दूसरों तक पहुंचाने के लिए पत्र भी एक साधन है. अपनी भावनाएं మన అభిప్రాయాలను दूसरों तक पहुंचाने के लिए ఇతరుల వరకు చేరవేయడానికి పత్ర भी एक साधन है. పత్ర भी एक साधन है అంటే లెటర్స్ కూడా ఒక సాధన అంటే ఏమి, ఒక టూల్స్ లాంటివి అన్నమాట. మనము ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకొని మన పనులు ఎలా జరుపుకుంటామో అదే విధంగా లెటర్స్ ని యూజ్ చేసుకొని మనం మన అభిప్రాయాలను ఇతరుల వరకు షేర్ చేయవచ్చు అని చెప్తున్నారు అన్నమాట ఈ లెసన్ లో. इस साधन के द्वारा समुचित व प्रभावी रूप से भावाभिव्यक्ति की जा सकती है. మరి ఈ లెటర్స్ ద్వారా, ఇస్ సాధన్ ద్వారా అంటే ఈ లెటర్స్ ద్వారా అని. సాధన్ అంటే అక్కడ ఏమి, వర్క్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్ అన్నమాట. మామూలుగా మీనింగ్ చూసుకున్నట్లయితే, సాధనకి మీనింగ్ చూసుకున్నట్లయితే ఒక టూల్ లాంటిది మన పని జరగడానికి. మరి ఇక్కడ మన పని జరగడానికి మనకు టూల్ గా ఉపయోగపడుతున్నది పత్రే కదా. కాబట్టి మనం పత్రిని అక్కడ సాధనగా చూసుకుంటున్నాం. ఇస్ సాధన్ కే ద్వారా, మరి దీని ద్వారా, ఈ లెటర్స్ ద్వారా సముచిత్ వ ప్రభావీ రూప్ సే, సముచిత్ అంటే సౌకర్యంగా, తర్వాత బాగా ఎఫెక్షన్ గా మనము ఏం చేయొచ్చు, ప్రభావి అంటే ఏమి, బాగా ఎఫెక్షన్ గా మనము రూప్సే భావాభివ్యక్తి, మన అభిప్రాయాలను, భావాభివ్యక్తి అంటే మన మనసులో ఉన్న అభిప్రాయాలను ఇతరులకు
చేరవేయవచ్చు కదా. కాబట్టి మనకు ఉద్దేశ్యమి, ఈ లెసన్ యొక్క ఉద్దేశ్యమి లెటర్స్ యొక్క ఇంపార్టెంట్ గురించి మనకి ఇచ్చారనమాట. బేటీకే నామ్ పత్ర్ అనే లెసన్ యొక్క ఉద్దేశ్యం ఏమంటే पत्र की महत्व बताने के लिए इस पाठ हमको दिए है. అంటే మీ లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ లెసన్ మనకు ఇచ్చారన్నమాట. ఇంకా దాని తర్వాత మనము లెసన్ లోకి వద్దాం. లెసన్ పేజీ నెంబర్ 27 చూడండి. పేజీ నెంబర్ 27. పేజీ నెంబర్ 27 చూసుకున్నట్లయితే అక్కడ ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ కన్నా ముందు మనము కింద అక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. పిక్చర్ లో వాళ్ళ నాన్న తర్వాత కూతురు ఉన్నారు. మరి అక్కడ నాన్న ఎవరు కూతురు ఎవరో చూద్దాం ఇప్పుడు మనం. ఈ లెసన్ చెప్పడానికి ముందు నేను మీకు నాన్న ఎవరో వాళ్ళ కూతురు ఎవరో చెప్తాను. అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు కదా, అతని పేరు జవహర్ లాల్ నెహ్రూ అన్నమాట. జవహర్ లాల్ నెహ్రూ. కింద జవహర్ లాల్ నెహ్రూ కూతురు అన్నమాట. ఏం పేరు ఆమె పేరు? ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ కదా. ఫస్ట్ మరి జవహర్ లాల్ నెహ్రూ ఎవరు మనకు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కదా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. మరి ఇందిరా గాంధీ కూడా ప్రైమ్ మినిస్టరే. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ కదా. సరే, ఇప్పుడు నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ తన కూతురికి ఇందిరా గాంధీకి ఒక లెటర్ రాశారన్నమాట. ఆ లెటరే మీకు ఇక్కడ ఒక లెసన్ గా ఇచ్చారు. మరి ఆ లెటర్ ని మనము చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం లెటర్ రాసేటప్పుడు ఏం రాస్తాము? రైట్ సైడ్ ఏం రాస్తాము? మనం ఉన్న ప్లేస్ రాసుకుంటాం కదా. మనం ఎక్కడ ఉన్నామో ఆ ప్లేస్ రాసుకుంటాము, దాని కింద డేట్ రాసుకుంటాం. మరి ఇక్కడ లెటర్ రాస్తున్నది జవహర్ లాల్ నెహ్రూ కాబట్టి జవహర్ లాల్ నెహ్రూ ఉన్న ప్లేస్ అక్కడ రాసుకున్నారనమాట. మరి జవహర్ లాల్ నెహ్రూ ఉన్న ప్లేస్ ఏది? అక్కడ నైనీ జైల్. ప్లేస్ పేరు ఏం పేరు? నైనీ జైల్. అంటే అది ఒక జైల్ అన్నమాట. మామూలుగా జైల్ అంటే తెలుసు కదా, ప్రిజన్స్. జైల్ అంటే తెలుసు కదా మీకు. ఆ ఖైదీలను ఉంచే ప్లేస్ అన్నమాట. మరి ఆ జైల్ అనేది నైనీ జైల్ అన్నారు. ఇక్కడ జైల్ పేరు ఏం పేరు? నైనీ జైల్. మరి నైనీ జైల్ ఎక్కడుంది మనకు? నైనీ జైల్ మనకు ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ లో ఉందన్నమాట. ఎక్కడుంది అది? ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లో. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లో ఉంది నైనీ జైల్ అనేది. ఇప్పుడు నైనీ జైల్లో ఉండి ఆ జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశారు? ఏ రోజున లెటర్ రాశారు? అక్కడ చూడండి, డేట్ ఇచ్చారు 26 అక్టోబర్ 1930. అంటే 26 అక్టోబర్ 1930. 26 అక్టోబర్ 1930 ఈ రోజు ఆయన లెటర్ రాశారనమాట. అదే టైంలో ఆయన ఏం చేశారు? నైనీ జైల్లో ఉంటూ లెటర్ రాశారు. మరి లెటర్ రాసేటప్పుడు మనము ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏం చేస్తాము? ఎవరికి రాస్తున్నామో వాళ్ళ గురించి మనము రెస్పెక్ట్ ఇస్తూ లేకపోతే వాళ్ళ పేరు చెప్పుకుంటూ అక్కడ రాస్తామన్నమాట కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ ఏం రాశారు? మళ్ళీ జవహర్ లాల్ నెహ్రూ ఏం రాశారు అక్కడ? ప్రియ ఇందిరా. ఏం రాశారు? ప్రియ ఇందిరా అంటే కూతురి పేరు ఇందిరా గాంధీ కాబట్టి ఇందిరా అని పిలుస్తారు. కాబట్టి ప్రియ ఇందిరా అంటే ప్రియమైన ఇందిరాకు అని రాశారనమాట. ప్రియ ఇందిరా అంటే ప్రియమైన ఇందిరాకు. ఇప్పుడు నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ జైల్లో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారన్నమాట. జైల్లో ఉన్నారు. ఆ జైలు నుంచి నైనీ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఈ ఇందిరాకు లెటర్ రాస్తున్నారు. ఇప్పుడు ఏం రాశారో లెటర్ లో చూద్దాం. జన్మదిన్ పర్ తుమ్హే కई उपहार मिलते रहे हैं. జన్మదిన్ పర్ తుమ్హే కई उपहार मिलते रहे हैं. సరే, జన్మదిన్ అంటే ఏమి ఇక్కడ? జన్మదిన్ అంటే బర్త్డే కదా, పుట్టినరోజు కదా. మరి పుట్టినరోజు, ఆ రోజు ఆమె పుట్టినరోజు అన్నమాట. ఆ రోజు కాబట్టి పుట్టినరోజు రోజు వాళ్ళ ఫాదర్ ఆమెకు లెటర్ రాశారు. జన్మదిన్ పర్ తుమ్హే కई उपहार मिलते रहे हैं. నీ బర్త్డే రోజు నీకు చాలా ఉపహార్ అంటే గిఫ్ట్స్ అన్నమాట, ప్రెజెంటేషన్స్. ఉపహార్ అంటే ప్రెజెంటేషన్స్, చాలా ప్రెజెంటేషన్స్ వస్తూ ఉండేవి కదా. మిల్తే రహే హై అంటే వస్తూ ఉండేవి. మరి
నీకు బర్త్డే రోజు చాలా గిఫ్ట్స్ వస్తూ ఉండేవి, చాలా ప్రెజెంటేషన్స్ వస్తూ ఉండేవి కదా అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శుభకామనాయే భీ दी जाती रही है, శుభకామనాయే భీ दी जाती रही है అంటే ఏమి? శుభకామనాయే అంటే విషెస్ కూడా అందరూ నీకు చెప్పేవాళ్ళు. నీ బర్త్డే రోజు అందరూ నీకు వచ్చి విషెస్ చెప్పేవాళ్ళు. నేను విషెస్ చెప్పేవాడిని, నేను చాలా ప్రెజెంటేషన్స్ నీకు ఇచ్చేవాడిని. पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ, మరి కానీ నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను కాబట్టి ఈ జైల్లో కూర్చొని నేను నీకు ఎలాంటి ప్రెజెంటేషన్స్ ఇవ్వలేను కదా, ఎలాంటి ప్రెజెంటేషన్స్ నేను నీకు ఇవ్వలేను అని చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? పర్ మై ఇస్ జైల్ మే బైఠా తుమ్హే క్యా ఉపహార్ భేజ్ సక్తా హూ, నేను ఈ జైల్లో కూర్చొని నీకు ఎలాంటి గిఫ్ట్స్ ని ఇవ్వలేను అని చెప్తున్నాడు. హా మేరీ శుభకామనాయే సదా తుమ్హారే సాత్ రహేంగి, అయినా కూడా నేను గిఫ్ట్స్ నీకు ప్రెజెంటేషన్స్ ఏమి ఇవ్వకపోయినా నా ఆశీస్సులు అంటే నా విషెస్ ఎప్పుడు నీకు ఉంటాయి. సదా తుమ్హారే సాత్ రహేగి, సదా అంటే ఎల్లప్పుడు, సదా తుమ్హారే సాత్ రహేగి అని చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్తున్నారు లెటర్ లో ఇక్కడ? జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి చెప్తున్నాడు. నెక్స్ట్ పేరా చూసుకోండి. क्या तुम्हें याद है कि जोन ऑफ आर्क की कहानी तुम्हें कितनी अच्छी लगी थी, ఇంకా మరి క్వశ్చన్ వేస్తున్నారు చూడండి. క్యా తుమ్హే యాద్ హై కి జోన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ, నీకు ఒక విషయం గుర్తుకుందా అని చెప్తున్నాడు అనమాట. ఏ విషయం అది? జోన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ అంట. జోన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ. ఇక్కడ జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఎవరు? జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఎవరంటే అక్కడ ఇందిరాగాంధీకు ఒక లేడీ పేరు అన్నమాట. జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఒక లేడీ పేరు. ఆ లేడీ ఫ్రాన్స్ లో ఉండేదన్నమాట ముందు. ఆమె చాలా ఆర్మీలో జాయిన్ అయ్యి, ఆర్మీలో సోల్జర్స్ ఉంటారు కదా, అలాంటి ఆర్మీలో జాయిన్ అయ్యి ఆ దేశం కోసం, ఫ్రాన్స్ కోసము చాలా పోరాడింది అనమాట. చాలా ధైర్యంగా పోరాడింది. అందుకోసమే ఇక్కడ జోన్ ఆఫ్ ఆర్క్ అనే ఆమె గురించి ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్ అంటే ఇందిరాగాంధీకి చాలా ఇష్టము. ఎందుకంటే ఆమె బాగా ధైర్యంగా ఫ్రాన్స్ యొక్క ఆర్మీలో జాయిన్ అయ్యి దేశ రక్షణ కోసము చాలా ఏం చేసింది, పోరాడింది. కాబట్టి ఆమె స్టోరీ అంటే ఇందిరాగాంధీకి చాలా ఇష్టం అనమాట. మరి ఇక్కడ జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఎవరు? ఒక లేడీ పేరు అనమాట, ఒక ఉమెన్ పేరు. అర్థమైంది కదమ్మా? జోన్ ఆఫ్ ఆర్క్ అంటే జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఫ్రాన్స్ కు చెందిన ఒక లేడీ అన్నమాట. ఆమె ఏం చేసేది? ఆర్మీలో పెద్ద సోల్జర్ అన్నమాట. దేశం కోసము చాలా యుద్ధాలు చేసింది, బాగా యుద్ధాలు చేసి బాగా పోరాడింది అనమాట. అందుకోసమే ఆమె స్టోరీ ఆమె లైఫ్ స్టోరీ అంటే ఇందిరాగాంధీకి చాలా ఇష్టము. क्या तुम्हें याद है कि जोन ऑफ आर्क की कहानी तुम्हें कितनी अच्छी लगी थी, నీకు తెలుసు కదా, నీకు జోన్ ఆఫ్ ఆర్క్ కథ అంటే చాలా ఇష్టం కదా నీకు అని వాళ్ళ నాన్న చెప్తున్నాడు అన్నమాట ఇందిరాగాంధీకి. సరే తుమ్ స్వయం భీ తో ఉసీకి తరహ్ బననా చాహతీ థీ, మరి ఆ స్టోరీ చదివి ఇందిరాగాంధీ కూడా ఆమెలాగానే ధైర్యంగా ఉండాలని అనుకుందనమాట. ఎవరిలాగా? జోన్ ఆఫ్ ఆర్క్ లాగా. జోన్ ఆఫ్ ఆర్క్ బాగా ధైర్యంతో కూడిన ఒక లేడీ కాబట్టి ఆమెలాగా నేను కూడా అవ్వాలని ఇందిరాగాంధీ ఆమె లైఫ్ స్టోరీ ఎప్పుడు చదువుతూ ఉండేదన్నమాట. పర్ సాధారణ పురుష్ తథా స్త్రీయా ఇతనే సాహసి నహీ హోతే, కానీ సాధారణమైన పురుషులు కానీ లేకపోతే స్త్రీలు కానీ ఇలాంటి ధైర్యం చెయ్యరు. ఎలాంటి ధైర్యం చెయ్యరు? జోన్ ఆఫ్ ఆర్క్ లాగా ఎవరు ధైర్యం చేయలేరు అనమాట. అంటే ఆ కాలంలో ఇలాంటి లేడీస్ ఆర్మీలో జాయిన్ కావడం కానీ, ఇలా ధైర్యంగా పోరాడడం కానీ అనేటివి చాలా రేర్. ఇలాంటివి ఎప్పుడు జరిగేవి కాదనమాట. కానీ ఆ టైంలోనే ఇందిరాకు ఈ స్టోరీ అనేది చాలా నచ్చి ఆమెలాగా ఈమె కూడా అవ్వాలని అనుకుంది. మరి వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము సాధారణమైన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఏం కాదు, సూటబుల్ కాదనమాట. ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. కానీ
కానీ నువ్వు మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావు అని వాళ్ళ నాన్న చెప్తున్నారు. वे तो अपने प्रतिदिन के कामों बाल बच्चों तथा घर की चिंताओं में ही फंसे रहते हैं. वे तो अपने प्रतिदिन के कामों. ఇప్పుడు ఈ సాధారణమైన పురుషులు తర్వాత స్త్రీలు ఏం చేస్తారు? సాధారణమైన పురుషులు స్త్రీలు అంటే నార్మల్ పర్సన్స్ అన్నమాట. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళందరూ. మరి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఏం చేస్తున్నారు? ప్రతిరోజు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ప్రతిదిన్కే కామోమే అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. బాల్ బచ్చోं తథా घर की चिंताओं. బాల్ బచ్చోं అంటే ఎవరమ్మా ఇక్కడ? వాళ్ళ పిల్లలు అన్నమాట. వాళ్ళ ఎవరైతే ఇక్కడ మనకు ఉన్నారో సాధారణ నార్మల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ పిల్లల గురించి, తర్వాత వాళ్ళ ఇంటి సమస్యల గురించి ఘర్కి చింతావు అంటే అర్థం ఏమి? ఇంటి సమస్యలు అన్నమాట. వాళ్ళ యొక్క ఇంటి సమస్యల గురించి దానితో వాళ్ళ యొక్క ఇంటి సమస్యల గురించి చాలా బిజీగా ఉన్నారు వాళ్ళందరూ కదా. వాళ్ళందరూ ఎలా ఉన్నారమ్మా? చాలా బిజీగా ఉంటున్నారు. ఫాన్సే రహతే హై అందులోనే ఎప్పుడు ఉంటారు. ఈ నార్మల్ ఇక్కడ మీకు టైము ఒక 10 minutes తర్వాత అయిపోతుందమ్మా, మళ్ళీ కనెక్ట్ కండి మీరు. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారు? మామూలు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఎప్పుడు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ యొక్క ఇంటి సమస్యల గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోరు. ఎలాంటి నిర్ణయాలు? దేశం కోసము ఎప్పుడు మనము పోరాడుతూనే ఉండాలి అనే నిర్ణయాలు ఎవరు అంత సాధారణంగా తీసుకోరన్నమాట. కానీ నువ్వు అలాంటి జోన్ ఆఫ్ ఆర్క్ లాగా కావాలని, ఎప్పుడు దేశం కోసం పోరాడాలని గట్టి నిర్ణయం తీసుకున్నావు. ఇది చాలా బాగుంది అని వాళ్ళ నాన్న ఆమెకు చెప్తున్నారన్నమాట. परंतु एक समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों में असीम उत्साह भर जाता है. ఇప్పుడు పరంతు అంటే ఏదో ఒక టైంలో, కానీ అని అర్థం అనమాట. కానీ ఏదో ఒక టైం వస్తుంది, ఏదో ఒక టైం. ఏక్ సమయ్ ఐసా ఆ జాతా హై, ఏదో ఒక టైం వస్తుంది. కిసి మహాన్ ఉద్దేశ్య కి పూర్తి కే లియే, ఏదో ఒక గొప్ప ఎయిమ్ కోసము సభీ లోగ్ మే అసీమ్ ఉత్సాహ భర్ జాతా హై, అందరూ ఏమవుతారు? యాక్టివ్ అయిపోతారన్నమాట. ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని అందరూ ఏం చేస్తారు? వాళ్ళ దేశం కోసము పోరాడడానికి సిద్ధమవుతారు. ఏదో ఒక టైం వస్తుంది దానికి కూడా అని చెప్తున్నాడు. సాధారణ పురుష్ వీర్ బన్ జాతే హై ఔర్ స్త్రియా వీరాంగనాయే. ఇక్కడ ఏమంటున్నారు? ఏదో ఒక టైం వచ్చినప్పుడు ఫ్రీడమ్ కోసం అందరూ పోరాడతారు. అందరూ పోరాడి సాధారణమైన పురుషులు వీరులు అయిపోతారు. సాధారణమైన స్త్రీలు వీరాంగనాయే అంటే వీరరాణులు అయిపోతారన్నమాట. వీరాంగనాయే అంటే స్త్రీలను వీరాంగనాయే అంటారు, వీరులు అన్నారనమాట. అంటే వీరులు అయిపోతారు, వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయిపోతారు. आज हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. ఈ కాలంలో మన భారతదేశం యొక్క చరిత్రలో ఒక గొప్ప నిర్మాణం అనేది జరుగుతోంది. మరి ఏం జరుగుతోందో చూద్దాం. బాపు ने भारतवासियों के दुखों को दूर करने के लिए आंदोलन छेड़ा है. बापू ने भारतवासियों के दुखों को दूर करने के लिए आंदोलन छेड़ा है. మనకు బాపునే అన్నారు ఇక్కడ. మరి బాపు అంటే ఎవరై ఉంటారు ఇక్కడ? జవహర్లాల్ నెహ్రూ చెప్తున్నాడు. మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ ఏం చేశారంట? భారత్ వాసియోం కే దుఖోం కో దూర్ కర్నే కే లియే, మరి భారతీయుల యొక్క బాధను, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని దూరం చేయడానికి ఏక్ ఆందోళన్ చేడా థా. ఏక్ ఆందోళన్ చేడా థా అంటే ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారన్నమాట. ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. మరి మీకు తెలుసు కదా గాంధీజీ స్టార్ట్ చేసిన మూవ్మెంట్ ఏది చెప్పండి ఒకటి? దండి మార్చ్, సత్యాగ్రహం. దండి మార్చ్, సత్యాగ్రహం, దండి మార్చ్, ఇంకొకటి క్విట్ ఇండియా మూవ్మెంట్ కదా.
క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు? స్వతంత్రం రావాలని, ఫ్రీడమ్ రావాలని చేశారనమాట. మరి చాలా మూమెంట్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు? మహాత్మా గాంధీ గారు చాలా మూమెంట్స్ ని స్టార్ట్ చేసి మన ఇండియన్స్ కి, మన భారత్వాసియోంకే దుఃఖంకో అంటే భారతీయుల యొక్క బాధను, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ దూరం చేయడానికి చాలా ఉద్యమాలు చేపడుతున్నారు. ఇక్కడ ఆందోళన అంటే ఉద్యమం అన్నమాట. ఆందోళన మీన్స్ ఉద్యమం. దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు? మూమెంట్ అంటారు. మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, ఇలాంటి మూమెంట్స్ అన్ని స్టార్ట్ చేశారు కదా. మరి దాన్ని మనం ఏమంటాము? హిందీలో ఆందోళన అంటాం. ఆందోళన అంటే మూమెంట్ అని అర్థం. మై ఔర్ తుమ్ బహుత్ హీ భాగ్యశాలి హై కి యహ్ ఆందోళన్ హమారీ ఆంఖోं के सामने हो रहा है. ఇప్పుడు ఇంకొక మాట అంటున్నారు చూడండి, మై ఔర్ తుమ్. మై ఔర్ తుమ్ అంటే ఇక్కడ మై అంటే లెటర్ రాస్తున్న అతను నెహ్రూ. దాని తర్వాత తుమ్ అంటే లెటర్ ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళు, ఇందిరాగాంధీ కదా. మై ఔర్ తుమ్ అంటే నేను, నువ్వు, బహుత్ హి భాగ్యశాలి. భాగ్యశాలి అంటే అదృష్టవంతులు అన్నమాట. భాగ్యశాలి అంటే అదృష్టవంతులు. నేను, నువ్వు చాలా అదృష్టవంతులము. ఎందుకు అదృష్టవంతులు వీళ్ళు? యహ ఆందోళన్ హమారీ ఆంఖోं के सामने हो रहा है. ఈ ఆందోళన, ఈ మూమెంట్ అనేది మన కళ్ళ ముందర జరుగుతోంది కాబట్టి, దీనిని మనం చూడగలుగుతున్నాము కాబట్టి మనం ఇద్దరం చాలా అదృష్టవంతులము అని చెప్తున్నాడు అనమాట నెహ్రూ. నెక్స్ట్ చూడండి అమ్మా, और हम भी इसमें कुछ भाग ले रहे हैं. और हम भी इसमें कुछ भाग ले रहे हैं అంటే మేము కూడా ఇందులో ఏమవుతున్నాము? భాగ్ లే రహే హై అంటే పార్టిసిపేట్ చేస్తున్నాము. మనము అదృష్టవంతులం కాబట్టి ఇలాంటి ఉద్యమాలు మనం కళ్ళతో చూస్తున్నాము. ప్లస్ ఇందులో మనము పార్టిసిపేట్ కూడా చేస్తున్నాము. భాగ్ లే రహే హై అంటే పార్టిసిపేట్ చేస్తున్నాము. ఏక్ మహాన్ ఉద్దేశ్య హమారే సామ్నే హై और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है. ఇక్కడ ఏమంటున్నారు? ఏక్ మహాన్ ఉద్దేశ్ హమారే సామ్నే హై. ఒక పెద్ద ఎయిమ్ అనేది, ఒక పెద్ద గోల్ అనేది మన కళ్ళ ముందర ఉంది. ఇస్కి పూర్తి కేలియే, మరి ఇలాంటి ఉద్యమాన్ని పూర్తి చేయాలంటే మనం చాలా పని చేయాలన్నమాట. చాలా వర్క్ చేయాలి. హమే కుచ్ బహుత్ కుచ్ కర్నా హై అంటే చాలా పని చేయాలి. ఏదో ఒక పని చేసి మనం ఏం చేయాలి? ఇలాంటి ఉద్యమాలను మనం సక్సెస్ చేయాలన్నమాట. अब सोचना यह है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है. మరి ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచించాలా. ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు చేపడుతున్నారు కదా, గొప్ప ఉద్యమాలు చేపడుతున్నారు కదా. మరి ఇలాంటి ఉద్యమాల్లో మన కర్తవ్యం ఏమి? కర్తవ్యం అంటే మన వర్క్ ఏమి, అక్కడ మన బాధ్యత ఏమి అని మనం ఆలోచించాలా. ఇస్మే హమ్ కిస్ తరహ్ భాగ్ లే పరంతు జో కుచ్ భీ హమ్ करे हमें इतना अवश्य स्मरण रखना चाहिए कि उससे हमारे देश को हानि ना पहुंचे. మరి ఇక్కడ ఇంకొక విషయం అంటున్నారు చూడండి, జవహర్లాల్ నెహ్రూ ఏమంటున్నారు? హమ్ కిస్ తరహ్ భాగ్ లే, మనం ఎలా అయినా ఈ ఉద్యమం కోసం పోరాడవచ్చు. కానీ పరంతు అంటే ఇక్కడ కానీ అన్నమాట. బట్ అంటారు కదా ఇంగ్లీష్ లో, బియూటీ బట్ అలా. పరంతు కానీ, జో కుచ్ భీ హమ్ అంటే మనం ఏవి చేసినా, మనం ఏదో ఒకటి చేయాలి. మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే ఏదో ఒక పని చేయాలి. కానీ మనం ఏ పని చేసినప్పటికీ హమే ఇతనా అవశ్య స్మరణ రఖనా చాహియేకి, మనం ఒక విషయం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. ఏమని? స్మరణ రఖనా చాహియే అంటే గుర్తు పెట్టుకోవడం. చాహియేకి ఉస్సే హమారే దేశ్ కో హాని నా పహుంచే, మనం ఏ పని చేసినప్పటికీ కూడా మన దేశానికి ఎలాంటి హాని చేయకోకుండా చూసుకోవాలి. మనం మన దేశం కోసము పోరాడాలి. మరి దేశం కోసం పోరాడాలంటే మనం చాలా పనులు చేయాలి. మనం చేస్తున్న చాలా పనుల్లో మనం ఎలా ఉండాలి? మనం చేస్తున్న చాలా పనుల్లో మన దేశానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండే పనులు మనము ఈ మూమెంట్ లో చేయాలి అని చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా లైన్? అది లైన్ అర్థమైంది కదా. ఇక్కడ లైన్ లో ఏమంటున్నారు? మనము మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మరి మనం కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే మనం ఏదో ఒక పని చేయాలి. మరి మనం చేయాల్సిన పని ఎలా ఉండాలి? ఎలాంటి ఏ డైరెక్షన్ లో చూసినా కూడా మన దేశానికి మనము హాని కలిగించుకోకుండా మన ఉద్యమంలో పాల్గొనాలి. ఉద్యమంలో
పాల్గొనాలి అని జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి చెప్తున్నారన్నమాట. సరే, కई बार हम संदेह में भी पड़ जाते हैं. कई बार हम संदेह में भी पड़ जाते हैं. చాలా సార్లు మనకు చాలా డౌట్స్ వస్తున్నాయి. కई बार हम సందేహ్ మే బి పడ్ జాతే హై. చాలా మనం ఏదో ఆలోచనలో పడిపోతున్నాం. చాలా చాలా సందర్భాల్లో, కई బార్ అంటే చాలా సందర్భాల్లో, హమ్ సందేహ్ మే భీ పడ్ జాతే హై, మనము చాలా ఆలోచనలో పడిపోతున్నాం. ఎలాంటి ఆలోచనలు? హై కి హమ్ క్యా కరే క్యా నా కరే, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇలాంటి ఆలోచనలు మనకు చాలా వస్తుంటాయి. చాలా సందర్భాల్లో మనకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏం డౌట్స్? ఏ టైంలో మనం ఏ పని చేయాలి, ఇంకో టైంలో మనం ఏ పని చేయకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఇవన్నీ దేనికోసము? మూమెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి. మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసిన మూమెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి. మరి మహాత్మా గాంధీ గారు ఫ్రీడమ్ మూమెంట్ ని స్టార్ట్ చేశారు. మన మూమెంట్ ని స్టార్ట్ చేశారు అంటే అది దేనికోసం ఉంటుంది? ఇండియన్స్ కి ఫ్రీడమ్ రావడానికి. మరి అలాంటి ఫ్రీడమ్ లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా